భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వాధికారి మృతి చెందడం హాట్ టాపిక్గా మారింది. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేమైనా కారణాలున్నాయా? ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులో జరిగింది ఈ దారుణం. వాహన తనిఖీలు చేస్తున్న DTOపైకి లారీ దూసుకెళ్లింది. నడుంపై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్లోనే మరణించాడు DTO వెంకన్న. జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ముందే యాక్సిడెంట్ జరిగింది. 25 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లికి వచ్చిన వెంకన్న చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇటు వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముందుగా వరి కోత మిషన్ని చెక్ చేశారు DTO వెంకన్న. సరైన పత్రాలు లేకపోవడంతో దాన్ని సీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కు తీసుకెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ DTO వెంకన్నను ఢీకొట్టిందని ఆయన కారు డ్రైవర్ చెప్తున్నాడు. రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీఓ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద ఆ క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్ ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది. మీరు హెవీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? 7 years. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు పిల్లల్ని ఎక్కించుకునే ముందు ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? అక్కడ కాన్వెక్స్ మెరూన్ ఉందా, దాంట్లో నుంచి పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది మీకు? ఒకసారి ఇటు రండి, ఇది ఒకసారి ఆపరేట్ చేయండి, ఓపెన్ చేయండి. ఇది ఏంటంటే పిల్లలకు కూడా మీకు ఐడియా వాళ్ళకి నేర్పియాలి, ఎట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలని నేర్పియాలి. మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. ఇన్ కేసు రన్నింగ్లో వాళ్ళు ఓపెన్ చేయకుండా చూసుకోవాలి. ఓకేనా? వాళ్ళకి పిల్లలకు కూడా ఐడియా ఉండాలి ఎలా ఓపెన్ చేయాలనేది. ఎమర్జెన్సీ జరిగినప్పుడు వాళ్ళు ఓపెన్ చేయాలి. నువ్వు వచ్చి ఓపెన్ చేయవు కదా ఇక్కడికి, వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి కూడా ఎట్లా ఓపెన్ చేయాలని వాళ్ళకి ఐడియా ఉండాలి. ఫుట్బోర్డ్ హైట్ అనేది జనరల్గా మన లెవెల్ నుంచి భూమి నుంచి ఎంత 325 mm ఉండాలి. ఓకేనా? 325 ఇన్ జనరల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు చూస్తారు. చిన్నపిల్లలు ఎక్కుతారు కాబట్టి మనం 325 mm ఉంటుంది. వీటిని వీక్లీ ఆర్ మంత్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి. వీటి ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఏమేమి ఇస్తున్నారు అనేది లిస్ట్ అనేది మన ప్రిన్సిపల్ సార్ దగ్గర ఉండాలి. ఓకేనా? వాళ్ళ దగ్గర యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. డ్రైవర్కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి మద్యం తాగి లేడని నిర్ధారించారు. అయితే ప్రమాదానికి కారణం మరి ఓవర్ స్పీడేనా లేక వాహనంలో ఏదైనా సమస్య తలెత్తి ఇంతటి ఘోరం జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇక తేల్చే పనిలో ఉన్నారు. ఒక కోల్ లారీ అది మన జెన్కోకి కోల్ని తీసుకొని వస్తుంది తాడిచెర్ల దగ్గర నుంచి. సో ఆ లారీ ఏంటి అంటే ఆ డ్రైవర్ స్పీడ్ కంట్రోల్ కాక ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే మేబీ మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాము. అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. బట్ సో ఫార్ మేము అనుకుంటుంది మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, స్పీడ్ కంట్రోల్ కాక ఆర్ లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అతను మన DTO గారిని హిట్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల DTO గారి ఏదైతే అబ్డామినల్ పార్ట్ ఉంటుందో ఆ అబ్డామినల్ పార్ట్ నుంచి లారీ యొక్క టైర్స్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడే మన DTO గారు స్పాట్లో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి క్రైమ్ వెహికల్ కూడా మన కస్టడీలోనే ఉంది ప్రజెంట్. అది మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ చనిపోయిన DTO గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళు రిజిస్టర్ FIR. సో అండ్ ఇంక్వెస్ట్ అదంతా కూడా కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కూడా జరిగిన తర్వాత యాజ్ పర్ ద ప్రొసీజర్ మేము బాడీని కూడా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో డ్రైవర్ కూడా ప్రజెంట్ మా కస్టడీలోనే ఉన్నారు. సో మా సైడ్ నుంచి కూడా వీల్ ఆస్క్ ఫర్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వాళ్ళకి రాస్తాము ఫ్రమ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి. అది నిజంగా బ్రేక్ ఫెయిల్యూరా లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ అనేది కూడా మేము అందరూ కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. DTO వెంకన్న మరణంపై హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇసుక బొగ్గు మాఫియాని అడ్డుకుంటే చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. DTO వెంకన్న మృతిపై విచారణ జరిపించాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలన్నారు హరీష్.